చివరకు జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డతో కూడా సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించినందుకు ఈ రోజున పే బ్యాక్ టైం అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ ఇంటి ముందు ఎందుకు బైఠాయించాడు? సజ్జలని, కారుమూరి వెంకటరెడ్డిని కార్నర్ చేస్తూ అతను సీక్రెట్గా పంపించిన సందేశం ఏమిటి? దాని ద్వారానే ఈ సీక్రెట్ మీటింగ్కి అతనికి మార్గం సుగమం అయిందా? అతనితో కూడా సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడని వెనకటికో సామెత చెప్పినట్టు బోరుగడ్డ అనిల్ కుమార్తో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీక్రెట్ భేటీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయి అదంతా ఒక రకం. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి బేవార్స్ గాళ్ళని, నిజంగా వీళ్ళందరూ బేవర్స్ గాళ్ళే, నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు, ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒక రకంగా నిందించేవాడు. వీళ్ళందరినీ వాళ్లే పెంచి పోషించారు కాబట్టి ఇప్పుడు అదంతా సరి చేసుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి దాపురిచ్చినట్టుగా అయింది. సజ్జల రామకృష్ణారెడ్డినో కారుమూరి వెంకటరెడ్డినో కార్నర్ చేస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ 2 రోజులుగా హల్చల్ చేస్తూ అసలు జగన్ ఇంటి ముందే బైఠాయించాడు, భార్యతో సహా వచ్చి కూర్చున్నాడు. ఏమిటాయి అంటే తనకి లీగల్ సహాయం కావాలని మరి ఆఫీస్కి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరమ్మా నువ్వు ఎవరు అని అవమానించాడని, పార్టీలోకి తను వస్తుంటే గుంటూరులో ఉన్న ఈ రెడ్డి నాయకులు మొత్తం నన్ను తొక్కేస్తున్నారని, ఎందుకంటే గుంటూరులో ఇతను పెద్ద రౌడీ షీటరు, ఇతని మీద పెట్టిన కేసులు కూడా దాదాపుగా ఎక్స్టార్షన్ కేసులు, మరి ఈ చర్చి నిర్వాహకుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులు అవే ఉన్నాయి. దీంతో పాటుగా మరి వైసీపీ నుంచి కూడా చాలా ముడుపులు అందాయి. అవి వేరే మార్గాలకు వెళ్ళటం కోసం కూడా ఇతని అకౌంట్లను కూడా వాడుకున్నారు అనేది కూడా గతంలో పోలీసులు ఒక విధంగా తేల్చారు. ఆ వ్యవహారాలన్నీ కూడా బయటపడకుండా ఉండటానికి, బయట పెట్టకుండా ఉండటానికి ఈ రోజున బోరుగడ్డ అనిల్ కుమార్తో వాళ్ళు భేటీని కూడా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సీక్రెట్గా బెంగళూరు వెళ్ళటానికి ఒక ఎక్స్-IPS ఆఫీసరు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగాను బోరుగడ్డ అనిల్ కుమార్కి ఢిల్లీలో ఉన్న కొంతమంది ఆయనకి బంధువులైన వాళ్ళు, IPS IASలోగా ఉన్నవాళ్ళు ఏ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటుగా గతంలో ఎప్పుడో టీటీడీలో జరిగిన వ్యవహారం అని చెప్పి రమణ దీక్షితులతోటి కొంత జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడారు చూడండి, పింక్ డైమండ్. ఆ సమయంలో 2019 ఎలక్షన్ల ముందు ఆ వ్యవహారం మొత్తం దగ్గరుండి నడిపింది బోరుగడ్డ అనిల్ కుమారే. ఆ రోజున గత ఫోటోలు కనుక మనం చూసామంటే ఈ రమణ దీక్షితులు బ్యాక్ సైడ్లో ఈ బోరుగడ్డ అనిల్ కుమారే ఉన్నాడు. ఇతను చదువుకోవటానికి ఎడ్యుకేటెడే, మరి విదేశాలు వెళ్ళి చదువు వచ్చినా ఆయన చెప్పుకుంటున్నట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో లేదో అది ఎవరికీ తెలియని అంశం అయినప్పటికీ ఆయన మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయి. ఆయన గుంటూరులో రౌడీయిజం చేస్తూ ఉన్నాడు. కాకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడో నార్త్ ఇండియాకి చెందిన అద్వాలేకి సంబంధించిన ఒక పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ సమయంలో ఏదో గొడవలైన సమయంలో ఆ పార్టీ ఆఫీసును కూడా తగలబెట్టారు. అందులో కూడా వైసీపీ హస్తం ఉంది, ఈ రెడ్ల హస్తమే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ నన్ను వీళ్ళందరూ కలిసి తొక్కేయాలని చెబుతూ ఉన్నాడో, లేళ్ల అప్పిరెడ్డి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి PA కానీ వీళ్ళందరూ నా మీద కుట్ర చేస్తున్నారని చెబుతున్నాడో, వాళ్ళందరికీ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక పెద్ద గుణపాఠం లాగా తయారై కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి దాకా ఈ వ్యవహారం తెలియకుండా కింది స్థాయిలోనే మేనేజ్ చేద్దాము అని చెప్పి దాన్ని పెంట చేసేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి తీసుకొచ్చారు. ఢిల్లీలో ఉన్న ఆ వైట్ కాలర్డ్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి దాకా సమాచారం కూడా తీసుకెళ్ళినట్టుగాను మరి వచ్చే ఈ వారంలో బెంగళూరులో ఈ బోరుగడ్డ అనిల్ కుమార్తో మీటింగ్ అవ్వబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు కొంత సమాచారం వస్తోంది. వీటన్నిటిని బట్టి చూస్తే మనం చేసిన పనులు తిరిగి మనకి ఏదో ఒక రూపంలో తగులుతాయి అనేది అయితే కనపడుతుంది. ఆనాడు పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడునో లోకేష్నో తిట్టించడానికి ఇలాంటి వాళ్ళందరినీ వాడుకున్నా, వీళ్ళు కూడా మరి వైసీపీని వాడుకున్నారు. ఆ రోజుల్లో ఉన్న డబ్బులు కన్ను మిన్ను ఆనక ఖర్చు అయిపోతాయి. సొమ్ముదే ఉందండి, ఖర్చు పెడితే కొండలైనా తరిగిపోతాయి అన్నట్టు అవన్నీ తరిగిపోతాయి. ఈ రోజుకి బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర ఒక్క పైసా లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే భార్యను సైతం తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఇందులో ఉన్న సీరియస్నెస్ని అర్థం చేయించుకోవాలని. మరి సజ్జల రామకృష్ణారెడ్డి
ఇలాంటి వాళ్ళందరికీ మరి డబ్బులు ఇచ్చి ఊరుకోబెట్టకుండా ఈ విషయం ఎంత దాకా ఎందుకు తెస్తున్నాడు అనేదాకా ఒక ఎంత జగన్ కూడా సీరియస్ అయ్యాడు అనేది కూడా ఒక సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎంత చేసుకున్న వాడికి అంతే తగులుతుందన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చివరాఖరికి బోరుగడ్డ లాంటి వాళ్ళతో కూడా సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇదే ఈరోజు కుండబద్దలు.